Jai. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ బాబాకి జై బాబా. సుశీల వింటారా ఇవాళనా? ఓకే వింటాను ఆ పని వాళ్ళు వచ్చే వరకు. అవతార్ మెహర్ బాబా की జై బాబా మ్యూట్ లో పెట్టుకోండి. ప్రేమకారం ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనరప్రియం సకలలోకారాధ్యం సకలలోకారాధ్యం శరణౌ మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రీతమ మెహర్ ప్రభు, మనకి సహజీవనం అనేటటువంటి ఈ చక్కని వేదిక కానుక చేసి ఆ కానుక ద్వారా ఆయన యొక్క అద్భుతమైనటువంటి సందేశాల్ని ప్రవచనాల్ని అటు చరిత్ర ద్వారా ఇటు ప్రవచనాల ద్వారా తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చి కాపాడుతూ ఉన్నారు. ఆ సర్వోన్నతునికి మీ తరపున నా తరపున విశ్వంలో ఉండేటటువంటి సమస్త భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభవందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముందుగా ప్రవచనాలను చదువుకుంటున్నాం. ఆ ప్రవచనాలు ఒక విధంగా మన యొక్క లౌకిక జీవన సరళిలో భగవంతుడితో ఉండేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదిస్తాయి. అవి ఆ విధంగా ప్రసాదించగలగడానికి ఆ ప్రభువే ప్రేరకుడు కారకుడు అవుతున్నాడు. అందుచేత
ఆ ప్రవచనాల్లో మనం మంచి చెడు అనేటటువంటి ఆ అధ్యాయంలో నిన్న సంస్కారాల సర్దుబాటు యొక్క ఆవశ్యకత అనేటటువంటి ఒక ప్రవచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు మంచి అనే జైలు, అది జైలే కానీ మంచి జైలు అంటున్నాడు బాబా. పరిమిత ఆత్మ యొక్క ఊగిసలాడే జీవనానికి, పరిమిత ఆత్మ యొక్క ఊగిసలాడే జీవనానికి మంచి సంస్కారాలు ఒక మాధ్యమము కావచ్చునని తెలుసుకున్నాం. ఒక వ్యక్తి తనను మంచివానిగా అంటే చెడ్డవాడు కాకుండా ఉన్నట్లు గుర్తించినప్పుడు తద్వారా తన వ్యక్తిత్వ ధృవీకరణలు ఆ విశ్వాసంతోనే ఉండిపోతాడు. అది తనను ప్రత్యేకంగా చూసుకునే అనుభూతిలో ఒక క్రొత్త విధానం. కొందరి విషయంలో అహంకారం నిర్మించుకున్న ఈ కొత్త ఇంటిని కూల్చివేయడం చాలా కష్టసాధ్యమవుతుంది. ఎందుకంటే జీవాత్మ తాను మంచితో ఏకీభవించడం తరచుగా సంపూర్ణంగా ఉంటుంది, కానీ చెడుతో ఏకీభవించడం అంత సంపూర్ణంగా ఉండదు. చెడుతో ఏర్పడే ఏకీభావాన్ని వదులుకోవడం అనే చర్య సులభమైనది. ఎందుకంటే చెడును చెడుగా అర్థం చేసుకోగానే చైతన్యం పైన ఉన్న పట్టు సడలిపోతుంది. కానీ మంచి యొక్క పట్టు నుండి సడలింపు కష్టమైన సమస్య. ఎందుకంటే చెడుకు వ్యతిరేకమనే సానుకూల వైఖరి ద్వారా మంచి తనను తాను సమర్థించుకునే సామ్యాన్ని పెంచుకుంటుంది. అయినా కాలక్రమేణా సాధకుడు కారాగారం లాంటి తన కొత్త ఇంటితో విసిగిపోయి ఆ అవగాహనతో తన ప్రత్యేక ఉనికిని మంచి చెడులు అనే ద్వంద్వాలకు అతీతంగా ఎదిగి వదులుకుంటాడు. ప్రాబ్లం చెప్తున్నాడు ఆయన, సాల్వేషన్ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మంచి అనే జైల్లో ఈ పరిమిత ఆత్మ యొక్క ఊగిసలాడే జీవనానికి మంచి సంస్కారాలు ఒక మాధ్యమము కావచ్చునని తెలుసుకున్నాము. ఆ ముందే చదువుకున్నాం. అంచేత పరిమిత ఆత్మ, ప్రత్యేగాత్మ, ఆత్మ లేక ప్రత్యేగాత్మ పరిమితమైంది. దాని యొక్క ఊగిసలాడే జీవనానికి మంచి సంస్కారాలు మాధ్యమం అని తెలుసుకున్నాం. ఇక్కడ బాబా అంటున్నారు, ఒక వ్యక్తి తనను మంచివానిగా అంటే చెడ్డవాడు కాకుండా ఉన్నట్లు గుర్తించినప్పుడు, ఈ గుర్తించడం అనేది అది దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆ గుర్తింపు అలా తెలుసుకున్న తరువాత లేదా గుర్తింపు వచ్చిన తరువాత ఆ వ్యక్తి అతని యొక్క వ్యక్తిత్వ ధృవీకరణలో ఆ విశ్వాసంతోనే ఉండిపోతాడు. అంటే అందరికీ ఈ పరిస్థితి రావచ్చు. నేను హాయిగా జాగ్రత్తగా ఉంటున్నాను, బాబాతో చేరువుగా ఉంటున్నాను, బాబాతో జీవనాన్ని సాగిస్తున్నాను, నేనేమి తప్పు చేయట్లేదు, నేనేమి బ్యాక్ బైటింగ్ గట్టా చేయడం లేదు, ఏదో అలా ప్రభువుతో కాలక్షేపం చేస్తున్నాను అనే ధోరణి ఆ వ్యక్తికి కానీ అర్థమైతే ఆ విశ్వాసంతో ఉండిపోతాడట. అది తనను ప్రత్యేకంగా చూసుకునే అనుభూతిలో ఒక కొత్త విధానం. ఎవడికి వాడు
అందరూ కూడా ఇలాగే ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తనను తాను చూసుకొని నేను ఇలా ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి నన్ను నేను ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా జీవిస్తున్నాను, అందువల్ల నేను బాగున్నాను అనేటటువంటి ఒక దృఢాభిప్రాయానికి వస్తాడు, అందులో ఉండిపోతాడు. అయితే తనని తాను ప్రత్యేకంగా చూసుకునే అనుభూతి, తనను తాను ప్రత్యేకంగా చూసుకునే అనుభూతి అంటే ఈ ప్రత్యేకంగా చూసుకునే అనుభూతి అనేది అది భౌతిక కక్షలో కావచ్చు, ఆధ్యాత్మిక కక్షలో కావచ్చు. భౌతిక కక్షలో చెప్తాను మీకు ఉదాహరణకి. సహజంగా కొంతమంది అందంగా ఉంటారు. నేను అందంగా ఉన్నాను, అందరూ నన్ను చూస్తున్నారు, అందరు చూపులు నా మీద ఉన్నాయి, నేను అందంగా ఉన్నాను అని చిన్న గర్వంతో కూడుకున్నటువంటి ఒక ఆలోచన వచ్చి తనని తాను అందగత్తెను అనేటటువంటి ఒక భావంలో ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చెయ్య శరీర అవయవాల్లో లోపాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటి నేను గుడ్డివాడిని, నేను అవిటివాడిని, నాకు చూపు లేదు, నేను చూడలేను అనే భావాల్లో కూడా ఫిక్స్ అయిపోతారు. అయితే ఇది ఒక నూతన ప్రక్రియ, అలాంటి భావాల్లో ఉండిపోవడం. అయితే కొందరి విషయంలో అహంకారం నిర్మించుకున్న ఈ కొత్త ఇంటిని కూల్చివేయడం చాలా కష్టసాధ్యం అవుతుంది. నేను అందగత్తిని అన్న ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి ఎవరైనా వచ్చారనుకోండి, లేదా అందగాడిని అన్న అభిప్రాయానికి వచ్చారనుకోండి, అది కొత్త ఇల్లు అనమాట, అది కూల్చడం చాలా కష్టం అని బాబా అంటున్నారు. అసలు అందం లేని పరిస్థితి, ఈ రెండు ఒకటే. ఈ పరిస్థితిని తారుమారు చేసేది, తలకిందులు చేసేది ఏది అంటే ప్రజలు, వాళ్ళు తారుమారు చేస్తారు. అంచేత కొందరి విషయంలో అహంకారం నిర్మించుకున్న ఈ కొత్త ఇంటిని కూర్చివేయడం చాలా కష్టసాధ్యం అవుతుంది. అలాగే నేను మంచివాడిని, నా అంత బలవంతుడు లేడు, నేను మహా అందంతో ఉంటాను, నేను చాలా కాస్ట్లీ, ఇలా ఫిక్స్డ్ భావాలతో కొందరు ఉంటారు. అది ఒక కొత్త ఇల్లు గాడిది, అది కోల్చడం చాలా కష్టం అని బాబా అంటున్నారు. దానికి కారణం బాబా ఏం చెప్తున్నారంటే, జీవాత్మ తాను మంచితో ఏకీభవించడం తరచుగా సంపూర్ణంగా ఉంటుంది. ఆత్మ, జీవుడే దేవుడు కదా, ఆత్మే పరమాత్మ కదా. అంచేత ఈ జీవాత్మ అనేది మంచితో మాత్రమే ఏకీభావం చెందుతుంది, చెడుతో ఏకీభావం చెందదు. అది సంపూర్ణంగా ఉంటుంది మంచితోటి. జీవాత్మ చెడుతో ఏకీభవించడం అంత సంపూర్ణంగా ఉండదు. ఎవరు? జీవాత్మ. దాన్నే బిందు ఆత్మ, దాన్నే ఆత్మ అన్న పేరుతో పిలుస్తూ ఉంటాం. అది మంచితోనే ఏకీభవిస్తుంది తప్ప చెడుతో ఏకీభవించదు పూర్ణంగా. చెడుతో ఏర్పడే ఏకీభావాన్ని వదులుకోవడం అనే చర్య సులభమైంది. చెడుతో ఏర్పడినటువంటి ఏకీభావం అంటే నేను ఫలానా, నా స్టేటస్ ఇది, నా పరిస్థితి ఇది, నేను ఇది చేయగలను, నేను అది చేయగలను, నేను అందగాడిని, లేదా అలా ఉంది. ఈ ఫిక్స్డ్ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే
ఆ ఏకీభావాన్ని వదులుకోవడం అనే చర్య చెడుతో కానీ జరిగితే అది ఒక విధంగా ఈ చెడుతో ఏర్పడే ఏకీభావం వదులుకోవడం సులభమే, కొందరికి కష్టం. ఎందుకంటే చెడుగా అర్థం చేసుకోగానే చైతన్యం పైన దాని పట్టు సడలిపోతుంది. చైతన్యం అంటే ఒక విధంగా చైతన్యం మనిషిని నడిపించేది అదే. ఆ నడిపించేటటువంటి ఆ జీవ చైతన్యం దానికి అర్థమైపోతుంది. ఈ లోనున్నటువంటి జీవుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, వెంటనే అక్కడ కానీ దాని పట్టు గట్టిగా ఉంటే, ఎప్పుడైతే చెడు అర్థమవుతుందో ఆ పట్టు సడలిపోతుంది. అదే మంచి యొక్క పట్టు నుండి సడలింపు కష్టమైన సమస్య. ఎందుకంటే చెడుకు వ్యతిరేకమైన సానుకూల వైఖరి ద్వారా చెడుకు వ్యతిరేకమనే సానుకూల వైఖరి ద్వారా మంచి తనను తాను సమర్థించుకునే సామ్యాన్ని పెంచుకుంటుంది. మనకు సాధారణంగా ఫ్రెండ్షిప్స్ లో ఇంకా స్నేహాలు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఒక 5 6 మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఒక జట్టుగా ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒకడు అందంగా ఉంటాడు, లేదా అందరికీ కొంచెం బాగుంటాడు. ఆ భావంతో వాడు ఉండడమే కాకుండా ఒకవేళ వాడు ఆ భావాన్ని ఎక్కడ విడిచిపెడతాడు, మిగిలిన ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఒరే నువ్వు ఎలాగైనా నువ్వు బాగుంటారా, ఇదిగో అమ్మ నువ్వు పూజ నువ్వు చాలా బాగుంటావు అని వీళ్ళు వాళ్ళని ఆ భావం నుంచి వెనక్కి రానివ్వరు. చైతన్యం పైన దాని పట్టు అర్థం, చైతన్యం యొక్క పట్టు దాని మీద పోవాలి. కానీ మంచి యొక్క పట్టు నుండి సడలింపు కష్టమైన సమస్య. మంచి అంటే ఏమిటి? మంచి అనగానే చెడు కానిది అని దానికి ఇంటర్ప్రిటేషన్ అర్థం. అందువల్ల ఎందుకంటే చెడుకు వ్యతిరేకమైన సానుకూల వైఖరి ద్వారా మంచి తనను తాను సమర్థించుకునే సామ్యాన్ని పెంచుకుంటుంది. అంటే చెడు మంచి 2 లేవు బాబా లాంగ్వేజ్ లో, కానీ తక్కువ మంచిది చెడుగా అభివర్ణించడం జరిగింది. అందుచేత కాలక్రమేణా సాధకుడు కారాగారం లాంటి తన కొత్త ఇంటితో విసిగిపోయి ఆ అవగాహనతో తన ప్రత్యేక ఉనికిని మంచి చెడులనే ద్వంద్వాలకు అతీతంగా ఎదిగి వదులుకుంటాడు. నేను అందగాడిని అనుకో తిరుగుతున్నాను అనుకోండి, వాడికి కూడా చూడగానే ఆహా ఎంత అందం అనిపిస్తే వాడికి ఆ భావన పోదు. మెహర్ బాబా మన జీవితాల్లో ప్రవేశించినంత వరకు ఈ భావాలు మనలో కూడా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ అందగాడు ఎవరో మనకు తెలియదు కదా, ఈ అందగాడు ఎవరో మనకు తెలియదు, గమ్మత్తుగా రాయిస్తాడు. ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో అవని ఈతని సాటి అందగాడున్నాడా. ఎంత అందగాడో, ఎంత అందమైన గాడ్ అంటే భగవంతుడు, ఇతని సాటి అందగాడు అంటే అందగాడ్ ఉన్నాడా అని అర్థం. అంచేత బాబా రాకముందు, బాబా తెలియకముందు అందం గురించి లేదా అందం యొక్క లేమితనం గురించి మనకి ఏ అభిప్రాయాలు ఉన్నా బాబాను చూసిన తర్వాత
అందం అంటే బాబాదే. సామాన్యమైన అందం కాదు కదా. అనన్య సామాన్యమైన అందం. అందుచేత బాబా ప్రేమలో అడుగుపెట్టిన వాళ్ళందరికీ కూడా నేను అందగత్తని, నేను అందగాడిని అన్నటువంటి భావాలు ఎప్పుడో తీసాడు ఆయన అందంతో. అందుచేత ఇది కూడా ఒక జైలు లాంటిదే అలా అనుకోవడం. అందుచేత మంచి అనే జైలు అని ఈ పేరాకి పేరు పెట్టి మనకు బాబా విశదీకరించారు. అంటే ఈ మంచి అనే జైలు అన్న దాంట్లో అన్ని చాలా ఉన్నాయి భావాలు. ఆ భావాలన్నీ కూడా బాబాతో దగ్గర అవుతూ ఉంటాయి. పూర్తిగా వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి. అవి ఖచ్చితంగా కోల్పోతాయి. ఎందుకు కోల్పోతాయంటే ఆయన సర్వసాక్షి కదా, సర్వోన్నతుడు కదా, అందుచేత పోతుంది, పోయి తీరుతాయి. ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం మీరు మళ్ళీ చదువుకోండి. మీ అందరికీ ఎప్పుడు చెప్తున్న మాట మళ్ళీ చెప్తుంటాను. ఎవరికైనా ఏదైనా మళ్ళీ మళ్ళీ వినాలనిపించినా లేదా వివరాలు కావాల్సి వచ్చినా మీరు ఎప్పుడైనా ఈ పనిముట్టుకు ఫోన్ చేసి అడగవచ్చు. ఇది మీకు బాబా ఇస్తున్నటువంటి ఒక బ్లాంక్ చెక్. దాన్ని ఉపయోగించుకోండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం మెహర్ బాబా చరిత్ర, ఆ చరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల్లోకి ప్రయాణం చేయబోతున్నాం. ఈ చరిత్ర సర్వోన్నతుడి చరిత్ర, సర్వసాక్షి యొక్క చరిత్ర, సర్వేశ్వరుడి యొక్క చరిత్ర. మానవ రూపంలో ఆయన ఆవిర్భావం మానవతకే ఒక మేలుకొలుపు. అందుచేత మనం ప్రభు చరిత్రం 7వ భాగంలో 2748వ పేజీ ఆ మీద పేరలో ఆపుకున్నాం. ఇక్కడ ఆ మీద పేర చాలా గొప్పది. సంగీతం గురించి ప్రస్తావించబడింది. నిన్న 132 రాగాలు ఉన్నాయి అని బాబా మనకు పరిచయం చేశారు. అలాగే ప్రతి భూమికల్లో 7 రాగాలు ఉన్నాయి. అలాంటి రాగాలు 43 ఉన్నాయి. 6 భూమికల్లో 7 చొప్పున 42 రాగాలు. దివ్యమైన రాగంతో కలిపి మొత్తం 43 రాగాలు. దివ్యమైన రాగం కూడా దానికి యాడ్ చేశారు బాబా. ఈ 43 రాగాలు 6 భూమికల్లో 7 అంటే 7 × 42 ప్లస్ ఈ 42కి దివ్య రాగం ఒకటి కలిసింది, అది 7వది. అలాగే 43 రాగాలు ఉన్నాయి. అంచేత బాబా ఏం చెప్పారు మనకి, 6వ ఛాయలోని రాగం ఉంటే అది మొత్తం విశ్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తుంది అని ఒక హింట్ ఇచ్చి, ఒక గొప్ప సంగీత విద్వాంసుని గాన విన్యాసం కూడా ఆ భగవంతుని దివ్యగానానికి 7వ ఛాయ మాత్రమే అని చెప్పి మనకి బాబా వివరాలు ఇచ్చారు. ఇది మనం నిన్న చదువుకున్నాం. అయితే ఇందులో దివ్య రాగం 42 + 1 దివ్య రాగం కలిపితే 43 అయ్యేవి. ఆ దివ్య రాగం ఏమిటి? అది సరిగమ పదతో సంబంధించింది కాదు. ఏ వాయిద్యం యొక్క శబ్దం దాంట్లో ఉండదు. అది కానీ అది రాగమే, దివ్యమైనటువంటి రాగం. ఇది ఒక్కొక్కసారి విన్నట్లుగా మస్తులు వింటారు ఈ రాగాన్ని.
విని విననట్లుగా. అలాగే సాధారణ భక్తులు ప్రేమికులు కూడా ఆ రాగం వినొచ్చు. అయితే అది వినడానికి మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవాల్సిన యాక్షన్ ఇంకేమీ లేదు, ఒకే ఒక్కటి ఉంది. భగవంతుని పేరుతో నువ్వు ఆయన్ని ఆనందింపజేయడం కోసం నువ్వు గానం చేస్తున్నావు. ఆ గానం అది సాధారణమైన గానం. బాబా ఏ రాగం పరిచయం చేశాడు? దివ్యమైన రాగం. రాగం యొక్క పరాకాష్ఠ స్థితి ధ్వనిరహితం. రాగం యొక్క పరాకాష్ఠ స్థితి ధ్వనిరహితం. అక్కడ మరి ధ్వని ఉండదు. మరి ఏముంటది? ధ్వని ఉండకపోతే అనుభూతి మాత్రమే ఉంటుంది. అదే దివ్యరాగం. అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి పరవశించి. ఎలా కనిపించారు చూసారా? అతని నామ సంకీర్తన, అతని నామ సంకీర్తన, అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన. అది దివ్యరాగం. అందులో మీకు వాయిస్ ఉండదు, అనుభవం మాత్రమే ఉంటుంది. అది బాబా అంటున్నారు, 6వ ఛాయలోని రాగం ఉంటే అది మొత్తం విశ్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తుంది అంటూ ఆ నెక్స్ట్ పేరాలో ఇది మొదటి భూమికలోనే జరుగుతుందంటారు. ఫస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ మొదటి భూమికలోనే జరుగుతుంది అన్నారు. మొదటి భూమికలో నిరాఘాతంగా కొనసాగు ఈ సంగీత స్వరాన్ని సాధకుడు అలా వింటుంటే ఇక అతని ప్రయాణం ముందుకు సాగదు. భగవంతుని శాశ్వత నాదం యొక్క 5వ ఛాయను 2వ భూమికలోనున్న సాధకుడు విన్నట్లయితే అతడు నిద్రాహారాలను త్యజిస్తాడు. 2వ భూమిక మొదటి భూమిక కన్నా శక్తివంతమైంది. దాని నాదం అంటాడు, అంటే స్వరము అని అర్థం. ఏ స్వరాన్నైతే తన జీవితానికి కర్తగా హర్తగా భర్తగా సాధకుడు లేదా ప్రేమికుడు లేదా భక్తుడు తీసుకుంటాడు, అప్పుడు వాడు ఆ భగవంతుడు లేదా అవతారుడు లేదా సద్గురువు లేదా వాడితో నిరంతరం ఉండాలని అపేక్షిస్తాడు. ప్రాథమికంగా ఆ అపేక్షలో ఒకే ఒక్క దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే వీడు ఒంటరిగా అనుభవించే అనుభవాన్ని కూడా మనతో కల్పిస్తాడు. అక్కడ దెబ్బతింటున్నాం. నీ అనుభవం నీకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, దాన్ని అందరికీ నువ్వు పంచిస్తానంటే ఎలాగా? అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన. అనుభూతుల సమ్మేళన అది బయటికి చెప్పవలసింది కాదు, వ్యక్తీకరించవలసింది కాదు.
కేవలం అనుభవించవలసిందే. ఎలా వ్యక్తం చేసేస్తున్నాను దాన్ని? ఒక సమూహంలోకి వెళ్ళి వాళ్ళ ముందు గానం చేసి వాళ్ళ చప్పట్లతో నువ్వు ఆనందపడిపోతున్నావు. ఆ చప్పట్లే విషం. వాళ్ళ మెప్పు గొప్పలు కాలకూట విషం. ఈ విషయానికి లోనైపోతే ఈ సంగీత స్వరాన్ని సాధకుడు వింటూ ఈ పరిస్థితిలో ఉంటే ఇక అతని ప్రయాణం ముందుకు సాగదు అంటున్నారు బాబా. అంచేత శాశ్వత నాదం యొక్క 5వ ఛాయను 2వ భూమికలో ఉన్న సాధకుడు విన్నట్లయితే శాశ్వత నాదం యొక్క 5వ ఛాయ 2వ భూమికలో ఉన్న సాధకుడు విన్నట్లయితే అతడు నిద్రాహారాలు త్యజిస్తాడు. అంటే బాబా మనకి ప్రేమతో అతి రహస్యాలు కూడా బట్టబయలు చేశాడు. ఆయన నీలో కళ లేకపోవచ్చు, కానీ నీ కళ ఏదైతే నీ కళ ఉందో ఆ కళ మార్చుకోవడానికి కమాలంటూ మీ అని పిలిచేటటువంటి ఒక ప్రేమ కళ నీకు పరిచయం అయింది. ఆ ప్రేమ కళ పరిచయం అయిన తర్వాత కూడా ఇంకా నువ్వు నిరాఘాటంగా కొనసాగు ఈ సంగీత స్వరాన్ని సాధకుడు అలాగుంటుంటే ప్రయాణం ముందుకు సాగదు. ఈ ప్రేమ కళ ఏదైతే నీకు పరిచయం అయిందో అది ప్రేమ కళ. ఆ కళలో నాదం ఉండదు, మరేముంటుంది? మౌనం ఉంటుంది. అందువల్ల శాశ్వత నాదం అదే. శాశ్వత నాదం యొక్క 5వ ఛాయను 2వ భూమికలో ఉన్న సాధకుడు విన్నట్లయితే అతడు నిద్రాహారాలు త్యజిస్తాడు. 2వ భూమిక మొదటి భూమిక కన్నా శక్తివంతమైంది. దానిని నాదం అంటారు, అంటే స్వరం అనే అర్థం. కానీ అదేమిటది? నాదం అనే అంటారు, స్వరం అనే అంటారు. రెండు కలిపితే నాదస్వరము. ఒక వాయిద్యానికి ఆ పేరు పెట్టారు, నాదస్వరం అని. అంచేత పైన చెప్పిన ఉదాహరణను యథాతథంగా వాచ్యార్థంలో తీసుకోకండి. వాచార్థంలో తీసుకోకండి. మరి దాన్ని ఎలా వివరిస్తాను? ఎవరు వివరిస్తారు? అయితే ఇక్కడ బాబా అంటున్నారు, యథాతథంగా వాచ్యార్థంలో తీసుకోవద్దంటాడు. శాశ్వతనాదం యొక్క 5వ ఛాయ 2వ భూమికలో సాధకుడు ఎవరైతే 2వ భూమికలో మొదటి భూమిక కన్నా శక్తివంతమైంది దాన్ని నాదం అంటారో స్వరం అంటారు, దాని పైన చెప్పిన ఆ ఉదాహరణ యథాతథంగా వాచ్యార్థంలో తీసుకోవద్దు. వాచ్యార్థంలో అంటే అది చెప్పబడిన అర్థంలో. మరి దాన్ని ఎలా వివరిస్తారు? భగవంతుని మాటను హిందువులు ఓం అంటారు. భగవంతుని మాటను హిందువులు ఓం అంటారు. మీరు నోటిని మూసి ఉంచితే ఏ మాట పలకలేరు, కానీ ఓం అని ఉచ్చరించగలరు. అదే భగవంతుని నాదానికి 7వ ఛాయ. నోటిని మూసి ఉంచితే ఏ మాట పలకలేం, కానీ ఓం అని ఉచ్చరించగలం. ఎలా ఉచ్చరిస్తాం?
సదా ఏకం అద్వితీయం బ్రహ్మ. ఏకం ఒకే ఒక స్వరం ఓం. దానికి మరి రెండవది లేదు. ఇంచేత అద్వితీయం బ్రహ్మ. అందుచేత భగవంతుని యొక్క నాదానికి 7వ ఛాయ ఓంకారం. 7వ ఛాయ భగవంతుడి అనంత నాదం, అనంత ప్రకాశం, అనంత ప్రేమ మొదటి భూమికలోని సాధకులు సూక్ష్మ శ్రవణేంద్రియం అంటే సూక్ష్మకర్ణం ద్వారా వింటారు. సూక్ష్మకర్ణం అంటే చెవిలో, మన చెవిలో లోపల చెవి ఒకటి ఉంటుంది, బాహ్య చెవి ఒకటి, లోపల చెవి ఒకటి. ఆ సూక్ష్మ శ్రవణేంద్రియం ద్వారా భగవంతుని అనంత నాదం వింటారు, అనంత ప్రకాశాన్ని చూస్తారు. అనంత ప్రేమ ఒకటి భూమికలోని సాధకులకు ఎక్కువ. శ్రవణేంద్రియం అంటే సూక్ష్మకర్ణం ద్వారా వింటారు. 5-6 భూమికల్లో మానసిక కర్ణంతో వింటారు. 7వ భూమికలో వాళ్ళే నాదం అయిపోతాడు. కొంతవరకు మీడియా అవసరం. ఏమిటా మీడియా? సూక్ష్మకర్ణం అంటే చెవిలో చెవి, చెవి లోపలి చెవి. అదే ఇది 4వ భూమిక వరకు అవసరం. కానీ ఆ తర్వాత 5-6 భూమికల్లో మానసిక కర్ణంతో వింటారు. మనకి ఒక విధంగా చెప్పాలంటే భగవంతుణ్ణి నాదంగాను, మీరే ఆ నాద మదాన్ని ఆ నాదం అవ్వడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు? బాబా నవ్వి బాధగా తలూపి ఇలా చెప్పసాగారు. ఇప్పుడు ఆ 7 నామాల నామస్మరణ ఉంది. హరి పరమాత్మా అల్లా యజదాన్ అహుర్ మజదా గాడ్ ఆల్మైటీ మే. ఇది హరి పరమాత్మ, అల్లా, యజదాన్, అహుర్ మజదా, గాడ్ ఆల్మైటీ. 7. ఇక్కడ ఏమన్నారు బాబా? ఏమన్నారు మనకి? చూసారా ఏమన్నారు? భగవంతుడి అనంతనాదం, అనంత ప్రకాశం, అనంత ప్రేమ మొదటి భూమికలోని సాధకులు సూక్ష్మ శ్రవణేంద్రియం సూక్ష్మకర్ణం ద్వారా వింటారు. 5-6 భూమికల్లో మానసిక కర్ణంతో ఉంటారు. 7వ భూమికలో వాళ్ళే నాదం అయిపోతారు. ఎంత అద్భుతంగా ఆయన ఈ నాద మహిమను వివరించారో చూడండి. భగవంతుణ్ణి నాదంగాను, మీరే ఆ నాదం అవడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అని బాబా ఏమన్నారు? మీరు ప్రేమిస్తున్న ఆ ప్రేమను నిర్వర్తించడం చాలా కష్టం. మనం చాలా మంది చాలా ఎక్కువగా ప్రేమించుకుంటాం ఒకరినొకరు. ప్రేమించుకోవడం అంటే ఏమిటి? దగ్గర అవ్వడం, సన్నిహితం అవడం, మనసు తెలుసుకోవడం, హృదయం తెలుసుకోవడం, అది ప్రేమించడం అంటే. అంతేగాని సినిమాల్లో చూసిన ప్రేమ కాదు. అందుచేత ప్రేమ అంటే ఏమిటి? మీరు ప్రేమిస్తున్నా ఆ ప్రేమను నిర్వచించడం చాలా కష్టం.
అలాంటప్పుడు అనంత ప్రేమను నిర్వర్తించడం ఎంత అసాధ్యమో ఊహించండి. అనంత ప్రేమ అనంత కరుణ అని అంటుంటాం. ఈ ప్రేమలో కారుణ్యం ఉంటుంది. కారుణ్యం లేకుండా ప్రేమ ఉండదు. అందుచేత ప్రేమ అంటే ఏమిటి? ప్రేమను నిర్వర్తించడం చాలా కష్టం. అలాంటప్పుడు అనంత ప్రేమను నిర్వర్తించడం ఎంత అసాధ్యమో ఊహించండి. సూర్యుడు జ్వలించే ఇతర గోళాలు అనంత ప్రకాశమైన భగవంతుని యొక్క 7వ ఛాయ మాత్రమేనని వేదాంతులు చెబుతారు. ఛాయ అంటే ఏమీ లేనిది అని అర్థం. కాబట్టి అట్టి ఏమీ కానిదైన ఆ ఛాయ యొక్క 7వ ఛాయ కూడా అసలేమీ కానిదే, అనగా శూన్యం కూడా కాదు. చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. తెల్లవారి మనం లేవగానే కానీ బయటకు వెళ్ళి లేదా కొంచెం ఎత్తైన ప్రదేశం ఏదంటే అక్కడికి వెళ్ళి సూర్యుడిని చూడాలి అని నిలబడ్డాం అనుకోండి, మేడ మీద కానీ ఒక ఎర్రటి బింబం వస్తుంది ముందుగా. ఆ ఎర్రటి బింబం ఏమిటి? అది సూర్యుడికి సంబంధించిన బింబమే, కానీ ఛాయ. అది చల్లగా ఉంటుంది. అలా మరికొంతసేపు మనం నిలబెడితే ఆ ఎరుపుదనం నెమ్మదిగా తొలగిపోయి తెల్లగా అవుతుంది. ఆ తెల్లటి బింబం కూడా చల్లగానే ఉంటుంది. ఆ తెల్లటి బింబం అది రాను రాను వేడితో బయటికి దాని యొక్క ఆ ప్రభావం మనుషులకి తగులుతుంది. అప్పుడు వేడంటే ఏమిటో తెలుస్తుంది. అంతవరకు చల్లదనం అనుభవిస్తాం. ఇక్కడ కూడా అదే గమ్మత్తైన విషయం బాబా చెప్తున్నారు. ఛాయ అంటే ఏమీ లేదని అర్థం. ఆ ఎర్రడిది సూర్యుడు కాదు, ఛాయే. ఆ ఛాయ యొక్క 7వ ఛాయ కూడా అసలేమి కాందే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మకం అంటాం. ఈ సప్తాశ్వాలు సప్త అశ్వాలు అవి సప్త భూమికలు, సప్త అనుభవాలు, సప్త లోకాలు, సప్త భ్రమలు, సప్త లోకాలు, సప్త భూమికలు. కాబట్టి ఆ ఫస్ట్ ఛాయ ఏమీ కానిదైన ఆ ఛాయ యొక్క 7వ ఛాయ కూడా అసలు ఏమీ కానిదే, అనగా శూన్యం కూడా కాదు. సూర్యారాధకులు ఉంటారు కొంతమంది, సూర్యోపాసకులు, సూర్యారాధకులు. వాడు ఏదైతే శూన్యంగా చెప్పబడి 7వ ఛాయని వర్ణించబడిందో దాంతో వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. భగవంతుని వాణి అంటే గాడ్స్ వాయిస్, అంటే మనం మాట్లాడినప్పుడు వాడే ధ్వని, శబ్దం కాదు. భగవంతుణ్ణి ఒక నాదంగా ఊహించుకోండి. భగవంతుణ్ణి ఒక నాదంగా ఊహించుకోండి. దాన్ని నాదం అని ఎందుకన్నామంటే వివరించడానికి ప్రయత్నం చేసేందుకే. నాదం అని ఎందుకనాల్సి వచ్చింది? మరి వివరించాలి. నాదం అంటేనే వివరిస్తాం. భగవంతుడిని ఒక నాదంగా కానీ మనం భావిస్తే దాన్ని వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నాదం ఎందుకన్నామంటే వివరించడానికి ప్రయత్నం చేసేందుకే. వేదాంతులు దాన్ని వివరించలేదు.
సూఫీలు దాన్ని భిన్నంగా వివరిస్తారు. ఛాయ అని అనకుండా ముసుగు బ్రాకెట్లో తెర అని చెప్తారు. దాన్ని ఇలా వర్ణిస్తాను. నీవు భగవంతుడవని అనుకో, అద్దంలోకి చూడు. మొదట నీవు అద్దంలో చూసిన ప్రతిబింబం 6వ భూమికి చెందిన మొదటి ప్రతిబింబం. ఆ ప్రతిబింబం వెనుక ఒక తెర, అంటే మొదటి తెర. ఆ తెర వెనుక ఒక ప్రతిబింబం, ఇది 2వ ప్రతిబింబం. ఈ 2వ ప్రతిబింబం 5వ భూమికి చెందినది. మొదటి తెర వెనుక మరొక తెర, ఇది 2వ తెర. 3వ బ్రాకెట్లో ప్రతిబింబం, ఇది 4వ భూమికి చెందినది. అలా తెర వెనుక తెర 7వ తెర వరకు సాగాలి. ఇవే 7 తెరలు. ఏడవ సంఖ్య బాబా చాలా ప్రాధాన్యత ఇచ్చారు దానికి. సప్త తెరలు. ఈ సప్త తెరలు ఏమిటి? యాక్చువల్గా ఈ తెరల ద్వారా ఏం జరుగుతుంది అది వివరణ చెప్తున్నారు బాబా అక్షరఫలకం మీద. ఇంకొక ఉదాహరణ తీసుకోండి. చైతన్యం అంటే కాన్షియస్నెస్, భగవంతుడు అనుకుందాం. చైతన్యం భగవంతుడు అనుకుందాం. ఎలిజబెత్ అయిన నీవు కిప్సీని నీ ఒడిలో పెట్టుకున్నట్లు నీకు తెలుసు. అప్పుడు పెద్ద పుల్ని నీ ఒడిలో పెట్టుకున్నట్లు ఊహించు. ఒక కుక్క పిల్లని ఒడిలో పెట్టుకొని అది పెద్ద పులి ఒళ్ళో ఉంది అని ఊహించుకుంటావా? ఈ ఊహ నీ మొదటి ఊహ ఎరుకను మొదటి ఛాయ అన్నమాట. ఈ ఊహ మొదటి ఎరుకకు మొదటి ఛాయ. ఇప్పుడు ఈ ఛాయకు మరో ఛాయ 6వ భూమిగా గ్రహించి అలా ఊహించుకుంటూ వెళ్ళు. అంటే ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళకే ఇవి పనికొస్తాయి. అంతేగాని కేవలం చదివి ఊరుకుందాం అన్న వాళ్ళకి ఇవి ఉపయోగపడవు. ఓంకారం ఉంది. ఆ ఊ మా, ఆ ఊ మా, ఈ 3 బీజాక్షరాలు. కొంతమంది దీన్ని ఎలా సాధన చేస్తారంటే అని సాధన చేస్తారు. ఈ సాధనలు అకార ఉకార మకారాలు ఓంకారం అయిపోతాయి. వాడు ఓం అనక్కర్లే, ఆటోమేటిక్గా శబ్దం వచ్చేస్తుంది. అందుచేత మరొక ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఇండియాలో గంటలను చేతితో తయారు చేస్తారు, యంత్రాలతో కాదు. మొదట మట్టితో ఒక గంటను తయారు చేస్తారు. కరిగించిన లోహ ద్రవాన్ని మట్టి గంటపై పోసి లోహపు గంటను తయారు చేస్తారు. పని పూర్తయ్యాక మట్టి గంటను వేరు చేస్తారు. ఈ మట్టి గంట అసలైన గంటకు మొదటి ఛాయ అన్నమాట. చక్కటి ఉదాహరణ చెప్పారు చూడండి. అసలు గంటకు ప్రతిరూపమైనప్పటికీ ఇది మట్టిది కనుక మ్రోగదు. కాబట్టి నిజమైన గంటకు మట్టి గంటకు మధ్యలో ఉన్న తేడాయే ఇంత విస్తృతంగా ఉంటే ఇక 7వ ఛాయ స్థితి ఎలా ఉంటుంది? కేవలం మిథ్యాస్థితి. ఆయన బాబా మన మీద అపారమైన ప్రేమ పెట్టుకున్నాడు. ఆయన ప్రేమ పెంచుకున్నాడు. అంచేత అతి రహస్యమైన విషయాలను కూడా బట్టబయలు చేసి మనకు అందిస్తున్నాడు. కానీ మనం ఆ రహస్యాలలో మనం సుముఖంగా ఉన్నామంటే సుముఖంగా లేరు అందరూ. ఎందుకంటే ఇవన్నీ మనకెందుకు ఇవన్నీ సావాసులు, సరదాలు, అలా ట్రైన్లో తిరగడాలు, వీటికి ప్రాధాన్యత ఇస్తాం మనం. మరి ఈ సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు. అందుచేత మొదటి ఛాయలో లోహం కాకుండా మట్టే ఉంటే
ఇక 7వ ఛాయలో వాళ్ళకి ఇంకేం కనిపిస్తుంది? ప్రపంచంలో ఇంకెవరూ వివరించలేనంత స్పష్టంగా నేను వివరిస్తున్నాను. అయినా స్పష్టంగా అర్థమయ్యే మాటల్లో నేను కూడా వివరించలేను. విశేషం ఏంటంటే మీకు ఇక్కడ భగవంతుడు మనలోనే ఉన్నాడు. అంటే ఇంకా రహస్యం కొంచెం మీకు బట్టబయలు చేస్తున్నాడు బాబా. భగవంతుడు ఎక్కడున్నాడు? మనందరి హృదయాల్లోనే ఉన్నాడు. ఆ హృదయాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుని ఛాయ మనం కదా. ఆ హృదయాల్లో ఉన్న భగవంతునికి ఛాయ మనం. కానీ మనం ఏమనుకుంటున్నాం? అలాగనుకోవడం లేదు. నేను రామారావు, నేను మురళిని, నేను సూర్యకాంతాన్ని, నా పేరు చంద్రవతి, ఇలా మనకు ప్రత్యేకంగా పేర్లు పెట్టుకొని భగవంతుని ఛాయగా అని అనుకోకుండా ఈ అబద్ధపు అవగాహనకు ప్రాధాన్యత ఇచ్చి మనం లేని వ్యక్తిత్వాన్ని మనం పెంచుకున్నాం. మనకు వ్యక్తిత్వం లేదు, ఉన్నది ఒక్కడే. ఆయనకే వ్యక్తిత్వం లేకపోతే మనకెక్కడ వ్యక్తిత్వాలు? అందుచేత పురుషోత్తముడైనటువంటి ఆ ప్రభు మనల్ని ఒక విధంగా మనకి సత్యం తెలియాలని సత్యపు లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తున్నాడు ఆయన. ఒకసారి జీవితంలో తలనొప్పి అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి హకీం యునానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలనొప్పి అంటే ఏమిటి అని అడిగాడు. తలనొప్పిని అనుభవించి ఉన్నాడు కనుక తలనొప్పి అంటే ఏమిటో హకీంకి తెలుసు. గంటల తరబడి మాటల్లోనూ చేతల్లోనూ వివరించాడు. అయినా ఆ వ్యక్తి తలనొప్పి ఎలా ఉంటుందో ఊహించలేకపోయాడు. ఎంత చెప్పినా అర్థం కాకపోయేసరికి హకీంకి చిరాకు పుట్టి ఒక రాయి తీసుకొని ఆ వ్యక్తి తల మీద గట్టిగా కొట్టాడు. తక్షణం ఆ మనిషికి తలనొప్పి అంటే ఏమిటో తెలిసి వచ్చింది. తన ప్రశ్నకి ఈ విధంగా వాస్తవ రూపంలో సమాధానం లభించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుభవం, ఏదైనా అనుభవం ద్వారా మనకి పరిచయమై అది మనలో చోటు చేసుకొని ఆ పరిచయం కాస్త ప్రభావంగా మారిపోవాలి. అంటే బాబా 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 అంటుంటాం, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అంటుంటాం. అనేక రకాల అరసల్లో భగవన్నామాన్ని చేస్తూ ఉంటాం. కానీ దాంతో ఒకటవం మనం ఏదైతే అంటున్నామో దాంతో ఒకటవం. మనం మనతోనే ఉంటే అది అంటుంటాం. అది గమ్మత్తు. మనం మనతో ఉండి ఎప్పుడైతే నాదాన్ని కేవలం ఒక ఉపాధిగా తీసుకుంటామో అది ఉపాధిగానే ఉంటుంది. కాదు, నేనే నాదాన్ని అనుకున్న వాడికి మరి ఉపాధితో పని ఉండదు. కాబట్టి అలాగే ఛాయల గురించి ఒక్క క్షణంలో మీకు అనుభవాన్ని ఇవ్వగలను, కానీ మాటల్లో స్పష్టంగా వివరించడం కష్టం. మాటలకి అందినదే మహిమ, మాటలకి అందితే అది మహిమ అవదు. ఈ ప్రపంచం భగవంతుని 7వ ఛాయ అని చెప్పాను కదా. భగవంతుడు లేకపోతే ప్రపంచం ఉండదు. భగవంతుడు లేకపోతే ప్రపంచం ఉండదు. భగవద్వాణి, వాయిస్ ఆఫ్ గాడ్ అంటే ధ్వని కాదు. భగవద్వాణి, వాయిస్ ఆఫ్ గాడ్ అంటే ధ్వని కాదు. 3వ భూమికలో ధ్వని ఉండదు. మొదటి భూమికలో సూక్ష్మధ్వని, సర్కిల్ సౌండ్ ఉంటుంది. అది చాలా అస్పష్టమైన ధ్వని, స్వల్పమైంది.
రెండవ భూమికలో ఆ ధ్వని నిన్ను ముంచే విధంగా భర్తీగా ముప్పెరు గొలుపుతుంది. ఆ ధ్వనిలో పూర్తిగా మునిగిపోతావు. కానీ భగవంతుడి అయిన ఆ నాదపు ఛాయ మూడవ భూమికలో మహత్తర శక్తితో కూడి ఉంటుంది. సూఫీలు దీన్ని దిగ్భ్రమ కలిగించే స్థితి డంప్ ఫౌండింగ్ అంటారు. నదీన్ టాస్టాకి ఏమీ అర్థం కాక భగవంతుని నాదం వాయిస్ ఆఫ్ గాడ్ యొక్క ఛాయ క్రమక్రమంగా ప్రతి భూమికలోనూ బలహీనమవుతుందా అని అడిగింది. అంటే ఆయన ముందు ఉన్నా, ఆయన చెప్తుంది వింటున్నా, మనం ఆయనతో ఒక విధంగా విడిపడిపోయే ఉంటాం తప్ప కలిసి ఉండం. గుర్తుంచుకోండి, పరీక్షించుకోండి. సహవాసులో ఉంటే మనం బాబాతో ఉండం, సహవాసులో ఉన్న వాళ్ళతో ఉంటాం. మెహరాబాద్లో ఉంటే మెహరాబాద్కి వచ్చినటువంటి వాళ్ళతో వాళ్ళని ఏంటంటారు, యాత్రికులు అంటారు. ఆ యాత్రికులతో కలిసి ఉంటాం, బాబాతో ఉండం. ఎక్కడా బాబాతో మనం ఉన్నాం, మనతో మనమే ఉంటాం. అందువల్ల ఇలా ఎన్నాళ్ళున్నా మనకి ఈ లోతైనటువంటి విషయాలు అనుభవానికి రావు. అవి అనుభవానికి రాకపోతే జీవితం పేలం అయిపోతుంది. జీవితం పేలం అయిపోదా? ఇప్పుడు తల్లి వచ్చింది, అమ్మ ఆకలి అని బిడ్డ అడిగింది. వెంటనే తల్లి చెప్తుంది, అమ్మ ఆకలి వస్తుందా? అయితే ఒక పంచేద్దాం, ఇడ్లీ ఇలా చేస్తానన్నా, ఇడ్లీ ఆ ప్రాసెస్ చెప్తుంది. ఇడ్లీ ఇలా చేస్తానన్నా, పూరి ఇలా చేస్తానన్నా, దోశ ఇలా చేస్తానన్నా, గారెలు ఇలా చేస్తానన్నా అని చెప్తుంటే ఆ చిన్న బిడ్డ కూడా ఏంటంటున్నా, ఎందుకమ్మా ఈ సోది, నాకు చేసి పెట్టి అమ్మా అంటది. వివరణలన్నీ కూడా సోదితో సమానం. అనుభవం ముఖ్యం. ఆ అనుభవం ఎలా ఉండాలి అంటే అనుభూతికి అనుగుణంగా ఉండాలి. భగవంతుని ఎందుండేటట్టు అనురక్తికి అనుగుణంగా ఉండాలి. భగవంతుని ఎందుండే ప్రేమకు అనుగుణంగా ఉండాలి. అంతేగాని మేధస్సుతో దాన్ని తెలుసుకొని చెప్పడానికి కానీ, మేధస్సుతో వివరించడానికి కానీ అవసరం ఉండదు. అందుకే 1970 ప్రాంతంలో బాబా ఒక చక్కని పాట రాయించారు ఆ రోజుల్లో. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే, గీతాది గ్రంథాల సంభాషణము కంద దివ్యానుభూతి ప్రదాయకం, మేధకు అందని తత్వమిదే. 1970 గీతం అది. అంటే మనకి మేధస్సుకి అందదు, చర్చలకి అందదు, వివరణలకి అందదు, దానికోసం చేసే కార్యక్రమాలకు అందదు, ఏం చేసినా అందదు. అనుభవిస్తేనే అందుతుంది. ఆ అనుభవం అన్నది ప్రహ్లాదుడు పొందాడు. పసితనంలోనే తల్లి కడుపులోనే పొందాడు. మరి మనందరం తల్లులమైనా తండ్రులమైనా మనకు పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? యోగం. ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమం అనేది ఇది యోగం కాదు. దీన్ని ఎలాగంటామంటే ప్రవేశం అని నేను మీకు పరిచయం చేస్తాను. ప్రవేశం. ఎందులో ప్రవేశం? ప్రేమలో ప్రవేశం. ఇంతవరకు మనం ప్రేమలో ప్రవేశించలేదు. ప్రేమ ప్రేమ అంటున్నాం తప్ప ప్రేమలో మనం ప్రవేశించలేదు. ప్రేమకి యువతలు ఉన్నాం. అందుచేత బాబా ఇలా బదులిచ్చారు. ఒక పక్క భగవంతుడు అనంతుడు, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అని అంటూ, మరో పక్క భూమికల్లో పరిమితులు అవుతాడని చెప్పలేవు కదా. అనంతం ఎప్పటికీ పరిమితం కాదు. భగవంతుడు దివ్యనాదం
క్రమక్రమంగా బలహీనమవుతుందని నీ బట్టి అది సరికాదు. భగవద్వాణి ఎప్పుడు బలహీనమవదు. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. అంటే ఒక విధంగా ఏంటంటే, మీ ముందు కూర్చొని మీరు నన్ను చూస్తూ, మనందరం బాబాని చూస్తూ ఇలాంటి సందేశాలని వివరించుకోవాలి. అప్పుడు అక్కడ ఏ నాదం అయితే మనం ఉపయోగిస్తామో ఆ నాదం నాదరహిత నాదం అవుతుంది. ఆ నాదరహిత నాదం అయినప్పుడు మాత్రమే అది నాదానికి అతీతంగా ప్రయాణించి హృదయాన్ని హత్తుకుంటుంది. అలా హత్తుకునేటట్టు కొన్నాళ్ళు ప్రవర్తించారు కనుకనే శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో కొంతమంది కొంచెం భగవంతుడి గురించి చెప్పగలుగుతున్నారు. భగవంతుడి గురించి మనమేం చెప్పగలం? ఏం చెప్పగలం? మనకేం తెలుసు? మనకేం నాలెడ్జ్ ఉంది? అందుచేత ఒక పక్క భగవంతుడు అనంతుడు అని అంటూ మరో పక్క భూమికల్లో పరిమితుడు అవుతాడని చెప్పలేము. కాబట్టి అనంతం ఎప్పటికీ పరిమితం కాదారదు. అనంతం అనంతమే. భగవంతుని దివ్య నాదం క్రమక్రమంగా బలహీనమైపోతుందని నువ్వంటే అది సరికాదు. భగవద్వాణి ఎప్పుడూ బలహీనపడదు. అందుకే భగవద్గీత ఆచంద్రార్కం ఉంటుంది, బైబిల్ ఆచంద్రార్కం ఉంటుంది, రామాయణ మహాభారతాలు ఆచంద్రార్కం ఉంటాయి, అష్టాదశ పురాణాలు ఆచంద్రార్కం ఉంటాయి. ఇప్పుడు బాబా ఫిలాసఫీ ఆచంద్రార్కం ఉంటుంది. కానీ ఆచంద్రార్కం ఉండేటటువంటి ఆ ఫిలాసఫీని నువ్వు భాషతో కాక భక్తితో, భక్తి భావంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భక్తి భావం లేకపోతే నీకొక్క ముక్క అర్థం కావడానికి అవకాశం ఉండదు. ప్రేమ భావన లేకపోతే అది అనుభవానికి రాదు. భక్తి భావన లేకపోతే అర్థం కాదు, ప్రేమ భావన లేకపోతే అనుభూతికి రాదు. మనందరూ ఇప్పుడు అదే పరిస్థితి, మనందరూ అదే పరిస్థితి. పైగా గొప్ప అయిపోతుంటాం. ఇంత వినీసాం, ఇంత విన్నాము, అంత చేస్తాము అని అమాయకంగా మాట్లాడుకుంటాం. ఇవి అమాయకపు మాటలు. సృష్టి అంతా నిండి ఉన్నవాడికి నువ్వేం చేస్తావు? ఎందుగలడందులేడని సందేహము వలదు, శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని 7 ఏళ్ల బాలుడు ఆ నాన్న చెప్పాడు. ఆడికేడు తెలిసింది? వీడికి తెలుసు, 7 ఏళ్ళోడికి తెలిసింది అంతా ఉన్నాడని. ఆడికి తెలియదు, చూపించానండి. మనకెవడు చూపిస్తాడు దేవుణ్ణి? ప్రహ్లాదుడిలోకి అడిగానుకోండి, అమ్మాయికి ఇంకా చిన్నపిల్లం అయిపోయి దేవుణ్ణి చూపించుకుని ఎవడు చూపిస్తాడు మనకి? అలాంటి పరిస్థితి ప్రపంచంలో లేదని మళ్ళీ అవతారం దాచి వచ్చాడు ఆయన. మళ్ళీ అవతారాన్ని ధరించి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే భగవంతుడిని చూపించడానికి మానవాకారంలో. అందుకే భువన మోహనాకారం అని అంటున్నాం. మెహరం మెహరం సాకారం, ఆదిలో ఓంకారం, ఆదిలో ఓంకారం, అంతములో విశ్వాకారం అంటున్నాం. మనం ఇదిగో ఈ విధంగా
ఈ సహజీవనం బాబా సాగిస్తే చాలా, అంటే మీరు విన్నవాడు కూడా ఏకాగ్రతతో వింటే, ఆయన మీ హృదయాల్లో ఉంటే, మరికేవీ లేకుండా ఉంటే కొంతైనా తెలుసుకోవడానికి సహజీవనంలో మీకు అవకాశం ఇస్తాడు. ఆయన ఇస్తాడు. మరి 60 నిమిషాలు కూర్చుంటున్నాం కదా, ఏ ధ్యాస లేకుండా ఏకాగ్రతతో వింటున్నాం కదా, ఏదో చేస్తాడు. అందరికీ ఒకలా చేయడు. ఈ సాధనలో ఉన్న వాళ్ళందరికీ ఒకలా చేయడు. ఆయన ఒక్కొక్క మనసు ప్రేమ హృదయానికి ఒక్కొక్కలా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. అందులో మరి సందేహపడక్కర్లేదు. కాబట్టి ఈ సహజీవనాన్ని మనం ఆయన ఆ పాదాల దగ్గర ఇలాగ తలబెట్టుకొని ఆ పాదాలను స్పృశిస్తూ ఆయన యొక్క నామస్మరణ లోపల చేస్తూ సహజీవనంలో మనం రోజు కలుసుకుంటూ ఉంటే కొంత కాకి ఇందులో కొంత అనుభవించడానికి అవకాశం వస్తుంది. ప్రాక్టికల్గా మీ చేత చేయించాలంటే మరి నేను మీ దగ్గర లేను. ప్రాక్టికల్గా కొన్ని చేయించవచ్చు, కానీ మీరు నేను ఒక దగ్గర లేవు కనుక అవకాశం ఒక్కళ్ళు బాబా ఇస్తే అలాగే చేద్దాం. యాక్చువల్గా ప్రాక్టికల్గా మనం సహవాసం చెప్పి కలుసుకుంటున్నాం, కానీ ఆ కలుసుకోవడంలో మనం కలుసుకున్నాం తప్ప భగవంతుడితో కలుసుకోవడం లేదు. మనం మీకు ఇస్కాన్ టెంపుల్స్ ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కలకత్తా పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్స్ లో మెడిటేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ మెడిటేషన్ రూమ్స్ లో కానీ కూర్చుంటే మనకి మెడిటేషన్ అంటే తెలుస్తుంది. మెడిటేషన్ అంటే తెలుగు అర్థం అంటే ధ్యానం. ఎవరి మీద? భగవంతుడి మీద. శ్రీకృష్ణుడు జగద్గురువు. వాళ్ళ యొక్క అపూర్వమైనటువంటి అవగాహనలో శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆ జగద్గురువు యందు ఏకాగ్రతతో కూడుకున్న ధ్యానం. మరి ఆ జగద్గురువు ఇప్పుడు వచ్చాడు, చాలా సరళంగా వచ్చాడు. కిరీటాలు, హారాలు, కుండలాలు, పట్టు పీతాంబరాలు లేకుండా వచ్చాడు. ఎంత 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 బ్రహ్మాండమైనటువంటి అవతారం అంటే ఇది. ఇవేమీ లేకుండా నీ కళ్ళకి విందు చేస్తున్నాడు ఆయన. అటువంటి మహాపురుషుని యొక్క, మహోన్నతుని యొక్క సన్నిధానంలో 1:60 నిమిషాలు మనం సహజీవనం సాగించుకునే అవకాశం ఇచ్చింది. ఈ పరిస్థితిని నేను ఎప్పుడు ప్రతిరోజు ముగించే ముందు అనుకుంటా, తండ్రి మాకు ఈ అవకాశాన్ని మాత్రం దూరం చేయకు అని. మీరు అలా అనుకోండి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा, అందరికీ జై బాబా. ఎవరు జర్నీలో ఉన్నారు? ఎవరు జర్నీలో ఉన్నారు? జై బాబా కృష్ణ.